హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. మనం ఈరోజు మాఘపురాణం 24వ అధ్యాయం శ్రీమన్నారాయణుని అనుగ్రహము తులసి మాహత్యము గురించి తెలుసుకుందాం. కృష్ణమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను. సత్యజిత్తు ఏకాదశి యందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుని గంధ పుష్పాదులతో అర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణ్ణి నిరంతరంగా జపించుచు జాగరణము చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లని ముంగురులతో, పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండములతో చెక్కిళ్ళు ప్రకాశించుండగా, సూర్యకాంతిని మించు కిరీటముతో, హారకేయూరాది విభీషణములతో, పచ్చని పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైనెక్కి వచ్చెను. మునిగణములు శ్రీమన్నారాయణ్ణి స్తుతించు భార్యతో పాటు శ్రీమన్నారాయణ్ణి పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి, నాయన, కోరిన వరము ఇచ్చేదను, అడుగుమనెను. అప్పుడు సత్యజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించే శక్తినిమ్ము, వారిపై దయ ఉంచుము, తర్వాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యము అనుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను. ఇట్లనెను, ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును. నేను ఈ తిథి అందే నీకు ప్రసన్నయితిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్య ఈ పారిజాత వృక్షమును పెకరించి ఇంద్రుని కిండు. పవిత్రము వనవాసి నాకిష్టం అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభము కలుగును. మరి ఒక ఆలోచన వేలదు అని పలికెను. సత్యజిత్తును అట్లే అని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకరించి ఇంద్రాదులకిచ్చెను. తులసిని లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను. శ్రీహరి అనుగ్రహం వల్ల ఇంద్రాదులందరూ శక్తివంతులై శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను చూచి ఇట్లనెను. ఈ ఏకాదశి తిథి నాడు నీవు భక్తితో ఈ విధంగా నన్ను పూజించి నా అనుగ్రహం పొందడం వల్ల మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపములన్నింటినీ పొగొట్టి అయినంత పుణ్యమునిచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినములను యథాప్రకారం భుజించి ఏకాదశి నాడు ఉపవాసము జాగరణ చేసి నన్ను స్మరించి వారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషం ఇచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావనిచ్చి వేల కొలది అశ్వమేధములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. ధర్మవేత్తలకు మునులను ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందరు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందరు. అజ్ఞానముచే ఏకాదశి ఎందు భుజించు వారు మహాపాపములు పొందుదురు. దశమి నాటి రాత్రి భోజనమును మాని, ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున ఒకమారు భుజించి నాటి రాత్రి భుజింపగా ఉండిన చాతుర్భాగ వర్చిత అయిన ఏకాదశి ఉపవాసమని అందరు. ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరిహరవాసమున ఉపవాసము జాగరణ చేసిన నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకు ఇష్టడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకు ఇష్టడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసము చేసిన వానికే గాని వాని కులము వారందరికీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు, సన్యాసి, వానప్రస్థుడు, స్త్రీ, బాలవృద్ధులు అందరూ ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజింపవలను, నా పాదోదకమును సేవింపవలను. అన్ని మాసముల ఎందును శుక్ల కృష్ణ పక్షములు రెండింట వచ్చే ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను. అన్ని మాసముల ఎందును శుక్ల కృష్ణ పక్షములు రెండింటను వచ్చే ఏకాదశులన్నీ ఇట్లే ఉపవాసం ఉండవలను. చాంద్రాయణాది వ్రతములను ఆచరించడం వల్ల వచ్చే పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వల్ల వచ్చును. కావున మానవులారా, మునులారా, యోగులారా, నా భక్తులారా, మీరెవరును ఈ ఏకాదశి నాడు అన్ని మాసములందును 2 పక్షములందును తినరాదు. ఇది సత్యము. ఇట్లు ఉపవాసము చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందుదురు.
ఇది తథ్యము అని బిగ్గరగా పలికెను అని గృష్ణమదముని జహ్నుమునికి వివరించెను. గృష్ణమద మహాముని జహ్నుమునితో ఇట్లను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానమును మహత్యమును వివరించి ఇంద్రాదులతో ఇట్లనెను: మీరీ పారిజాత దివ్యవృక్షము తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షము తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూ వెళ్ళిన తర్వాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లనెను: స్వామి, నీ పాత పద్మములంద ఆసక్తిగా నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకుందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి: భూమియందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకిష్టురాలువు, నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును, సందేహం వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించు దానము. పాపనాశని తులసి దళముతో కలిగి ఉన్న నిన్ను చూచిన వారు గంగా స్నానము చేసిన వారి వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ అందురు. అమృతము నుండి పుట్టిన తులసి, నీ దళములను మాలగా చేసిన కంఠమున సమర్పించిన వారు అంతులేనంత అనంత కాలము నా లోకమున ఉండి నాలోనే ఐక్యమగుదురు. నిన్ను తమ ఇండ్ల ఎందు గాని తోటలేందు గాని పెంచు వారికి ఏ పాపములు అంటవు. ప్రాతకాలంన నిద్రలేవగాని నిన్ను చూచి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వ సుఖములందును. యన్మూలే సర్వతీర్థాని యన్మదే సర్వదేవత యదగ్రే సర్వవేదాచ తులసీం త్వాం నమామ్యహం అని శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలను. తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకొనివాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులో ఉన్న మట్టిని తిలకంగా నుదిటిపై ధరించిన వాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయు నుండదు. అమృత సంభవ తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవి సమానంగా భావించును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపం పొంది శ్రీహరి అంశను పొందెను. మాయా విజగదీశ్వరుడైన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతిలో తాకబడిన భాగము కృష్ణవరమై కృష్ణ తులసి అని పేరు పొందెను. ఆ వైపు నన్ను ఇతర వృక్షములను తులసి సాన్నిధ్యముంచే పవిత్రములయ్యను. తులసి ఉన్న ప్రదేశము పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి, నీవు నాకు పూజను చేసిన బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్య భుజింపుడు అని పలికిన. సత్యజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలిసి పూజించును. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తర్వాత శ్రీహరి అందరూ చూచుచుండ సత్యజిత్తు దంపతులతోనూ తులసితోనూ కలిసి గరుత్మంతుని పైనెక్కి తన లోకమునకు పోయెను. నాయన జహ్నముని, ఇది ఏకాదశి వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలమునిచ్చినది స్పష్టమైనది కదా. అన్ని ఏకాదశుల్లోనూ మాఘమాసమునందల ఏకాదశి మరింత శుభప్రదం. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణ చేసిన వారు శ్రీహరికి ప్రీతిప్రాతులై సాలోక్యమును సాయుధ్యమును పొందుదురు. ఏకాదశి నాడు ఉపవాసము, ద్వాదశి నాడు పారాయణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి యథాశక్తిగా గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగు వాణ్ణి ఉత్తముడైన బ్రాహ్మణులకు ఇయ్యవలను. అట్టివాడి ఇహలోకమున చక్రవర్తి అయి తుదకు శ్రీహరి సాయుధ్యమునందును. ఇట్టి పవిత్రమైన కథను వినువారును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువు చేరుదురు. నిస్సందేహంగా చెప్పుచున్నాను అని కృష్ణమద మహావర్షి జహ్నమునికి వివరించెను. 24వ అధ్యాయం సమాప్తం.